నమస్తే. సో ఈరోజు అయితే మాదాపూర్లో ఉన్న సున్నం చెరువు దగ్గర అయితే హైడ్రా కమిషన్ భారీ ఎత్తున అయితే కూల్చివేతలు జరుపుతూ ఉన్నాయి. సో అయితే FTL బఫర్ జోన్లో కట్టారని చెప్పేసి అటు అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అయితే స్థానికులు ఎవరైతే ఉన్నారో మేము కష్టపడి కొని కట్టుకున్నాం, ఈ విధంగా మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది, ప్రభుత్వం నుండి వచ్చిన అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర అయితే ఉన్నాయి. కానీ ఇట్లా కనీసం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఇట్లా కూల్చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం మరి అన్న, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా కూల్చడం? 100% కక్షపూరితము. అదే రేవంత్ రెడ్డి తమ్ముడు అక్కడున్నాడు, వాళ్ళకి టైం ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు టైం ఇవ్వట్లేదు? వచ్చి కలిసి ఏ ఆధారం లేకుండా ఎందుకు కూలుస్తున్నారు? ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్లనే ఈ హైడ్రా అనేది నడుస్తుంది ముఖ్యంగా. అదే మియాపూర్ పంపరి, మియాపూర్ టాకీ టౌన్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఇంటర్నేట్ స్కూలు అవి ఉన్నాయి. దాంట్లో జోలికి ఎందుకు పోరు? పార్టీ పరంగానే నడుస్తున్నాయి. హైదరాబాద్లో ఒక సీటు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్కి. ఆ కక్షపూరితంగా నడుస్తున్నది మెయిన్ ఇంపార్టెంట్. అది జిల్లాలో కూడా విస్తరిస్తుంది హైడ్రా అని చెప్పేసి. ఫస్ట్ జిల్లాలో పోమను, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మొత్తం కాంగ్రెస్. అక్కడ పోమను ఫస్ట్ ఇక్కడే టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎందుకు ఆగిపోయాడు? నేను కాంగ్రెస్ కార్యకర్తనే, పాలమూరు బిడ్డనే నేను చెప్తున్నా. పోమను, మరి పాలమూరుకి పోమను, ఖమ్మం పోమను, పోరు. ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎక్కువ, వీళ్ళని మన లాక్కోవాలి. ఎట్లా అంటే దీనివల్ల చేద్దామనే ఉద్దేశంతో ఇది 100%గా హైదరాబాద్ చుట్టూగా హైడ్రా నడుస్తుంది. కానీ అంటే ఇదంతా బఫర్ జోన్, FTL జోన్లో అంటే చెరువులకు దగ్గరలో గతంలో ఎవరో కబ్జాలు చేసి కట్టుకున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఓకే ఇచ్చినగా ఫస్ట్ GHMC వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ వరకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? వీళ్ళందరూ ఎందుకు ఇచ్చారు పర్మిషన్లు? అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కుట్టండి. ఓకే, కులవటం బాధలేదు. వాళ్ళ మీద పర్మిషన్ తీసుకోకుండా ఇప్పుడు వచ్చి కుడుతుంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని లోపడేయండి. ఎందుకు ఇచ్చారు పర్మిషన్? మీరు ఇవన్నీ చెరువు ఉన్నాయి కదా, కబ్జా చేసి ఎందుకు ఇచ్చారు వాళ్ళకి పర్మిషన్? చెప్పండి. చెప్పిన తర్వాత మీరు చేయండి, మీ పని మీరు చేయండి. కాదంటలేదు, మేము కూడా దానికి స్వాగతిస్తాం. అయితే అనేది మనం ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫార్మ్ చేయకుండా ఇంతవరకు ఇప్పుడు కుటుంబాలు ఉన్నాయి, ఎక్కడ పోవాలి వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు వర్షంలో, ఇది కూడా వర్షాకాలం, వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? చిన్న పిల్లలు ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి? అది ఓలీ ఫాతిమా కాలేజీ కొడుతున్నారు, ఇంతవరకు లేదు. దాంట్లో సస్పెన్స్ నడుస్తూ ఉంది, అది దానికి ఇచ్చి కూడా ఇంతవరకు లేదు. మరి ఇది ఇక్కడ ఇవ్వకుండా కూడా మీరు ఎందుకు కూలుస్తున్నారు? పేదోడి మీద కాదు చెప్పి, పేదోడైనా దాన్ని కూడా అందరికీ చట్టం చుట్టూ అందరు ఎవరికి చుట్టాలు కాదు, చట్టానికి ఎవ్వరు చుట్టాలు కాదు. చట్టం తన పని తాను చేసుకుని పోతూనే ఉంటుంది. కానట్లేదు మేము, కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాసి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం, అంతే. సో రైట్, చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. మనం మాట్లాడదాం, మరికొంతమంది అభిప్రాయం తెలుసుకుంటాం.